హలో అందరికీ అమ్మ చేసిన మెత్తళ్ళ ఫ్రై చూద్దామా. ఇవి ఇంటి దగ్గర వస్తే తీసుకున్నానండి. మెత్తళ్ళు మమ్మీకి చాలా ఇష్టం. సీ ఫుడ్ అంటే తన కోసం తీసుకొచ్చాను. బాగా క్లీన్ చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ కూడా మంచిగా క్లీన్ చేశారు. అందులో పసుపు, ఉప్పు, కారం, కార్న్ఫ్లవర్ కొద్దిగా, అండ్ శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మకాయ. ఏంటంటే ఎన్ని అయితే తీసుకున్నామో దానికి తగినట్టు మనం క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. సో నేను అందుకే చెప్తున్నాను క్లియర్గా. అండ్ బాగా వీటిని మనం మంచిగా ఫిష్కి పట్టినట్టు మొత్తం కలుపుకోవాలన్నమాట. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మరీ 1 అవర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. సో హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ప్రీ హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. లో ఫ్లేమ్ కాదు, మంచిగా హీట్ అయిపోవాలన్నమాట. సో ఇంకా ఫిషెస్ కూడా అందులో వేసేసాము. వెయ్యగానే మంచి స్మెల్ వస్తుంది. ఇవి బాగా ఫ్రై అయిపోతే పకోడీ లాగా క్రిస్పీగా అయిపోతాయి. కర్ర అని సౌండ్ కూడా వస్తాయండి కొన్ని. వాటి లోపల ఉన్న ఫిష్ బోన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది అన్నమాట. సో తినడానికి చాలా బాగుండిద్ది. ఇది మనం స్నాక్స్ లాగా తినొచ్చు. అసలు పప్పుచారులోకి డెడ్లీ కాంబినేషన్. ఇది చేసుకుంది కూడా పప్పుచారులోకి అండి. అసలు చాలా బాగుండిద్ది అనమాట. అలా రసం కానీ లేదా సంథింగ్ ఆ టైప్లోనే పప్పుచారు, పప్పు, అసలు డెడ్లీ కాంబినేషన్ అనమాట మెత్తాళ్ళ ఫ్రై అంటే. మా డాడీ ఫేవరెట్ అనమాట మెత్తాళ్ళు ఫ్రై. బాగా తింటారు. సో అందుకే నేను వాళ్ళ కోసం తీసుకొచ్చాను అనమాట. అండ్ మా వదిన ఎప్పుడు తినలేదు, ఇప్పుడు ట్రై చేస్తుంది చూడండి. ఫస్ట్ టైం తను తిని ట్రై చేయటము. ఆల్మోస్ట్ ఫిష్ అసలు తినదు నార్మల్గా, తను కూడా నాలాగే. సో ట్రై చేపిస్తున్నాను. మెత్తల పొక్కడి ఎలా ఉండిద్దో చూద్దాం. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ అనమాట అది. సో ఇదన్నమాట ఈ వీడియో. నచ్చితే లైక్ ఇవ్వండి.